The next concept is NC organizations working towards quality teacher education development. So there are many organizations in India working towards quality teacher education development. సో ఇండియాలో క్వాలిటీ టీచర్ ఎడ్యుకేషన్ కోసం చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. సో అందులో ఫస్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే ఎన్సిఈఆర్టీ. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఫస్ట్ వన్ ఏమో ఎన్సిఈఆర్టీ. సో ఎన్సిఈఆర్టీ ఫుల్ ఫామ్ ఏమో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఎన్సిఈఆర్టీ. సో దిస్ ఇన్స్టిట్యూట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ an autonomous body by the central government on 1st September 1961 with its headquarters at Delhi. So NCERT, National Council for Educational Research and Training. So this institute was established as an autonomous body by the central government on 1st September 1961 with its headquarters at Delhi. సో ఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా 1961 సెప్టెంబర్ 1న సో ఎస్టాబ్లిష్ చేయబడిన an autonomous body. So without any influence, so this body working as an autonomous institution. సో ఒక అటానమస్ బాడీగా 1961 సెప్టెంబర్ 1న ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఆర్గనైజేషన్ ఎన్సిఈఆర్టీ. సో ఇట్స్ హెడ్ క్వార్టర్ లొకేటెడ్ ఎట్ ఢిల్లీ. సో ఇట్ ఈస్ అండర్ ద యూనియన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ యాజ్ అడ్వైజరీ టు ద యూనియన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. సో ఇట్ ఈస్ అండర్ ద యూనియన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో యూనియన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండర్లో వర్క్ చేస్తూ అండ్ ఈజ్ అడ్వైజరీ టు ద యూనియన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో యూనియన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఒక అడ్వైజరీగా వర్క్ చేస్తుంది ఏదని చెప్పేసి అంటే ఎన్సిఈఆర్టీ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ ఈజ్ అండర్ ద యూనియన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో యూనియన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండర్లో ఉంటూ యూనియన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఒక అడ్వైజరీగా వర్క్ చేస్తుంది ఏదని చెప్పేసి అంటే ఎన్సిఈఆర్టీ. సో ఇట్ ఈజ్ లైకెన్ టు ద హార్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఎన్సిఈఆర్టీని ఏ విధంగా కన్సిడర్ చేస్తారని చెప్పేసి అంటే హార్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఒక హార్ట్ లాంటిది ఏదని చెప్పేసి అంటే ఎన్సిఈఆర్టీ అని చెప్పేసి చెప్తాం. సో there are teacher education schemes. The union HRD ministry utilizes expertise of NCERT to implement education policy decisions. సో ఎడ్యుకేషన్ పాలసీ డెసిషన్స్లో ఎన్సిఈఆర్టీ యొక్క ఎక్స్పర్టైజేషన్స్ యొక్క డెసిషన్స్ అన్నీ కూడా ఐడియాస్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకుంటుంది ఎడ్యుకేషన్ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్తాం. సో affiliated to there are National Institute of Education. Affiliated to this there are many institutions of education. సో దీనికి ఎఫిలియేటెడ్గా చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఎన్సిఈఆర్టీకి ఎఫిలియేటెడ్గా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో దే ఆర్ రీజనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో దే ఆర్ కాల్డ్ యాజ్ RIEs. RIE. ఎన్సిఈఆర్టీకి ఎఫిలియేటెడ్గా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి ఏంటని చెప్పేసి అంటే రీజనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ CIET.
సో దీస్ ఆర్ ద ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద ఎన్సిఈఆర్టీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, అలాగే సెంట్రల్ సర్వీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో సెంట్రల్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో CIVE. సో CIVE. So these are the affiliated organizations to the NCERT. So Regional Institute of Education, Central Institute of Education and Technology. So CIVE, Central Institute of Vocational Education, Central Institute of Vocational Education. So these are the affiliated institutions to the NCERT. Next, objectives of NCERT. Next concept, objectives of NCERT. So NCERT యొక్క objectives తీసుకున్నట్టయితే to provide advice to Union Ministry of Human Resources in the management of educational plans and policies, as well as support to their implementation, to provide advice to the Union Ministry of Human Resources, Union Ministry of the Human Resources in the management of educational plans and policies. So education plans, policies యొక్క management లో హ్యూమన్ రిసోర్స్ MHRD మినిస్ట్రీకి అడ్వైజెస్ ఇస్తూ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ దేర్ ఇంప్లిమెంటేషన్, సో దాని యొక్క ఇంప్లిమెంటేషన్లో కూడా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అని చెప్పేసి చెప్తాం. సో టు ప్రొవైడ్ అడ్వైస్ టు ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లాన్స్ అండ్ పాలసీస్. సో ఎడ్యుకేషన్ ప్లాన్స్, పాలసీస్ మేనేజ్ చేయడంలోని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్కి అడ్వైజెస్ ఇస్తూ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ టు దేర్ ఇంప్లిమెంటేషన్, సో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్వాలిటేటివ్ ప్రోగ్రెస్ హ్యాస్ బ్రాట్ అబౌట్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో క్వాలిటేటివ్ ప్రోగ్రెస్ హ్యాస్ బ్రాట్ అబౌట్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తున్నాం. సో టీచర్ ఎడ్యుకేషన్లోని అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లోని క్వాలిటేటివ్ ప్రోగ్రెస్ని తీసుకురావడం. సో ఎక్కడంటే క్వాలిటేటివ్ డెవలప్మెంట్ని తీసుకురావడం, టీచర్ ఎడ్యుకేషన్లో కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ క్వాలిటేటివ్ డెవలప్మెంట్ తీసుకురావడం. సో NCERT యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి చెప్తాం.